Hi friends, welcome to my channel. Today's topic is data structure definition and classifications of data structure. So first of all, data structure definition. So data structure can be defined as a group of data elements which provides an efficient way of storing and organizing data in the computer so that it can be used efficiently. In simply, so collection of elements are arranged in well organized format. So these are ఇలా టూ వేస్ లో మనం ఎలాగైనా చెప్పొచ్చు. సో సింపుల్ గా మళ్ళీ డేటా స్ట్రక్చర్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఒక వెల్ ఆర్గనైజ్డ్ ఫార్మాట్ లో స్టోర్ చేయడాన్ని డేటా స్ట్రక్చర్ అంట. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక వెల్ ఆర్గనైజ్డ్ ఫార్మాట్ లో అరేంజ్ చేయడాన్ని డేటా స్ట్రక్చర్ అంట. అలా వెల్ ఆర్గనైజ్డ్ ఫార్మాట్ లో స్టోర్ చేయడాన్ని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, స్టోర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఫర్దర్ గా ఆ పర్టికులర్ డేటా ఐటమ్స్ ని ఎఫిషియెంట్ గా యాక్సెస్ చేసుకోవడం. రైట్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అరేస్, లింక్ లిస్ట్ అండ్ సో ఆన్. సో ఈ డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే, so data structures are widely used in almost every aspect of computer science, that is operating systems, either compiler design, artificial intelligence or graphics. So ఇలా ఏ కాన్సెప్ట్స్ అయినా సరే డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి. సో క్లాసిఫికేషన్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. సో క్లాసిఫికేషన్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ మెయిన్ గా అంటే ఎన్ని వేస్ లో డివైడ్ చేశారు అంటే డేటా స్ట్రక్చర్స్ ని మెయిన్లీ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ లీనియర్, సెకండ్ వన్ ఈజ్ నాన్ లీనియర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ డెఫినేషన్ చూద్దాం. A data structure is called linear if all of its elements are arranged in the linear order. ఎప్పుడు డేటా స్ట్రక్చర్ ని లీనియర్ అని ఎప్పుడు అంటాము అంటే, ఆ పర్టికులర్ డేటా స్ట్రక్చర్ లో ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక లీనియర్ ఆర్డర్ లో స్టోర్ అయితే, ఇట్ మీన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో స్టోర్ అయితే వాటిని లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. సీక్వెన్షియల్ ఆర్డర్ లో స్టోర్ అయ్యే డేటా స్ట్రక్చర్స్ ఏంటి అంటే మెయిన్లీ అరేస్ అండ్ లింక్డ్ లిస్ట్. అరేస్, లింక్డ్ లిస్ట్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే లీనియర్ డేటా స్ట్రక్చర్స్, సో examples are arrays, linked list, stack and queue. Okay, next non-linear data structure. Simple గా దానికి ఆపోజిట్. సో ప్రీవియస్ గా లీనియర్ డేటా స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నామో దానికి క్వైట్ ఆపోజిట్. అంటే ఎలిమెంట్స్ అన్ని డేటా స్ట్రక్చర్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో కాకుండా హైరారికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయడాన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంట. సో ఎగ్జాక్ట్ గా డెఫినేషన్ చూడండి. దిస్ డేటా స్ట్రక్చర్ డస్ నాట్ ఫార్మ్ ఏ సీక్వెన్స్. అంటే సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఉండవు. ఇట్ మీన్స్ నాన్ లీనియర్. దట్ ఈస్ ఈచ్ ఐటమ్ ఆర్ ఎలిమెంట్ ఈజ్ కనెక్టెడ్ విత్ టూ ఆర్ మోర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఐటమ్స్ తో, లేకపోతే ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఐటమ్స్ తో కనెక్ట్ అవడాన్ని నాన్ లీనియర్ అరేంజ్మెంట్ అంటాం, ఆ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. సో మళ్ళీ సింపుల్ గా చెప్పాలి అంటే నాన్ లీనియర్ మీన్స్ నాట్ సీక్వెన్షియల్. అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ అవ్వవు, అంటే స్టోర్ చేయలేము. అవి ఎలా స్టోర్ అవుతాయి అంటే హైరారికల్ రిప్రజెంటేషన్ లో మాత్రమే స్టోర్ అవుతాయి, హైరారికల్ ఆర్డర్. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ట్రీస్ అండ్ గ్రాఫ్స్. Thank you.